ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు. పాలిస్టర్ అసోసియేషన్ కార్యాలయం ముందు ఆసంల ధర్నా. యాజమాన్లు అగ్రిమెంట్ చేయకుంటే పవర్లూమ్ పరిశ్రమల బంద్కు పిలుపు. నెల 12న కరీంనగర్లో దళిత క్రైస్తవుల హక్కుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నాయకులు. వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్. అకాల వర్షంతో తడిసిన వడ్లను పరిశీలించి రైతులకు భరోసా. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ పరిధిలోని కొర్లకుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ చిత్తారమ్మ దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అమ్మవారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. నెల 10వ తేదీ ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలు, హిందూ నాయకులు మోదీ అభిమానులకు పిలుపునిచ్చారు. 3 రాష్ట్రాల బీజేపీ విజయంతో దేశవ్యాప్తంగా పార్టీకి ప్రజాదరణ పెరిగిందని, తెలంగాణలో కూడా రాజకీయ మార్పులకు నాంది పలికే సభ ఇదేనని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో వచ్చే ప్రభుత్వం కూడా బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేమారెడ్డి, కంచ ఆంజనేయులు, రాఘవేందర్గౌడ్, రామకృష్ణ, శివ, టౌన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్, సర్వేష్, గోనెల అరవింద్, కార్తిక్, మోతి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో అద్భుత విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ తదుపరి లక్ష్యంగా తెలంగాణనే లక్ష్యంగా చేసుకొని ముందస్తుగా ఇప్పుడు ప్రధానమంత్రి 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు పెడుతున్నాము తెలంగాణ టార్గెట్గా తెలంగాణలో పెడుతున్న ఈ సభను చలో పరేడ్ గ్రౌండ్ ఒక పేరు మీదుగా ఈ యొక్క సభను చేస్తూ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం జరుగుతుంది. అన్ని వర్గాలను ఒక తాటిపైకి తీసుకొస్తూ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా సామాజిక సమరసతను పాటిస్తూ హిందువులకు అండగా ఉంటూ అన్ని వర్గాల వారిని, అన్ని మతాల వారిని కూడా సమానంగా చూస్తున్నామన్న ఒక ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని ఇప్పటి వరకు కొన్ని 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని తీసుకురావడమే లక్ష్యంగా ఈ సభను పెట్టడం జరుగుతుంది. కనుక ఈ యొక్క సభకి దిశానిర్దేశము ఏ విధంగా ఎలా అన్నది కూడా ఇప్పుడు మీ ముందు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. పటాన్ శాఖకి ధన్యవాదాలు. తల్లి మా అక్క కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి. అసలు దేవాదాయ శాఖ అంటేనే దైవం పట్ల, మన ధర్మం పట్ల, మన సనాతన ధర్మం పట్ల విశ్వసనీయత ఉండాలి. దాన్ని లేని వాళ్ళను దేవాదాయ శాఖకి ఎందుకు అర్థం కాలే. ఆమె అంటారు జై శ్రీరామ్ అంటే పైసలు వస్తాయి, జై శ్రీరామ్ అంటారు బీజేపీ వాళ్ళు, జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి అయితే. అరే నువ్వు పొద్దున్నేసి భద్రాచలం పోతావు, అక్షంతలు ఎత్తుకొని పోతావు, బట్టలు వెళ్ళిపోతావు, ఇంకా తిరుపతి పోతావు కుటుంబ సమేతంగా.
ఇంకో దేవాలయానికి పోతావు, భద్రాచలం పోతావు, ఆడిపోతావు. అక్క నీకు దైవం పట్ల నమ్మకం లేనప్పుడు మరి నీవెందుకు దేవుని దగ్గరికి పోతున్నావు? భద్రకాళి దగ్గరికి పోతావు. ఇక దైవం మీద విశ్వాసం లేనప్పుడు నీవెందుకు దేవుని దగ్గరికి పోతావు? నీ మంత్రి పదవికి రాజీనామా చేయి మొదలు. దేవాలయ శాఖ ఎందుకండి? దేవాలయ శాఖ దైవం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, హిందూ బంధువుల యొక్క ఆత్మగౌరవాన్ని, నమ్మకాన్ని అపనమ్మకంగా మాట్లాడిన కొండా సురేఖ గారిని తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి తప్పించాలి. తప్పించి హిందువులకు కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. లేని పక్షాన గౌరవ నరేంద్ర మోదీ గారు వచ్చిపోయిన తర్వాత ఉధృతంగా గ్రామాన వాడుల చౌరస్తలు దిగ్బంధం చేస్తాం, నీవు దిగిపోయే వరకు పోరాటం చేస్తాం అని భారతీయ జనతా పార్టీ గౌరవ కొండా సురేఖ గారిని బహిరంగ క్షమాపణ చెప్పి పదవిలో కొనసాగుతావా ఇక రాజీనామా చేసి నాకు విశ్వాసం లేదన్న సంగతి తెలియజేస్తావో తొందరగా నిర్ణయించుకోవాలి ముఖ్యమంత్రి గారు కూడా అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సీమాంధ్ర నాయకుల కుట్రలో పేపర్ స్ప్రేను తట్టుకుని ఎదిరించి నిలబడ్డ గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడని పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. విద్యార్థి దశ నుండే కాంగ్రెస్ కార్యకర్తగా ఎంతో నిబద్ధతతో పనిచేసిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఎంతో మంది మన్నల్ని పొందుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఆడపు చంద్రకళ, ఎల్లె లక్ష్మీనారాయణ, గడ్డం నర్సయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ నాయకత్వం, పొన్నం ప్రభాకర్ నాయకత్వం. నూరేళ్ళు వర్ధిల్లు సంతోషంలో తెలంగాణ ముద్దుబిడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు విద్యార్థి దశ నుండే ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి అన్నగారు పొన్నం ప్రభాకర్ గారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క జన్మదిన వేడుకలు విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ పొన్నం ప్రభాకర్ గారు వారి గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించి ఆ రోజు పార్లమెంట్ లో పేపర్ స్ప్రేతో చావు నుంచి తప్పించుకొని తెలంగాణ కోసం ప్రాణాలు కూడా ఒట్టుపెట్టినటువంటి బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుండి నేషనల్ స్టూడెంట్ యూనియన్ నుండి ఈ రాష్ట్రానికి విద్యార్థి సంఘం విభాగం అధ్యక్షుడిగా, అలాగే రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా, అలాగే డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఈ యొక్క రాష్ట్రానికి ఏదైతే ఎన్నో కార్యక్రమాలు చేసుకుని ఎన్నో ఉద్యమాలు, విద్యుత్ ఉద్యమం కానీ ఇతరత్ర రైతుల కోసం కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి మార్క్ఫెడ్ చైర్మన్ గా, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా, ఆ తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేగా, అలాగే రాష్ట్ర మంత్రిగా, బీసీ మరియు రవాణా శాఖ మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నటువంటి కార్యక్రమం తీసుకున్నామంటే ఆ బృహత్తరమైనటువంటి ప్రణాళికలో మన నాయకుని యొక్క
ఆ ఏదైతే భాగస్వాములలో, అలాగే అసెంబ్లీలో 42% బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలనేటువంటి ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాన్ని శాసనసభలో వారు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మానవీయులు పొన్నం ప్రభాకర్ గారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఇలా సిరిసిల్ల నియోజకవర్గానికి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ ఏవైతే పవర్లు ఉన్నాయో అవన్నిటికీ అప్గ్రేడ్ చేయడానికి కానీ, పవర్లో ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయడానికి కానీ, ఈ రోజు సిరిసిల్లకు మళ్ళీ వస్త్ర పరిశ్రమను మళ్ళా పునరుద్ధరించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయురారోగ్యాలతో వారు ఇంకా ముందు ఎన్నో పదవులు చేపట్టి ఆ భగవంతుడి దయతో ఈ రాష్ట్రానికి ఇంకా సేవ చేసేటువంటి శక్తిని ఆ దేవుడు వారికి కనగలిగాలని కోరుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత 15 రోజులుగా పాలిస్టర్ వస్త్రం కూలీ గురించి సమ్మె చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదని ఆసాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు పాలిస్టర్ వస్త్ర వ్యాపార భవనం ముందు ఆసాములు నిరసన వ్యక్తం చేశారు. ఆసాములకు కూలీ పెంపుపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని, వార్పర్లకు, వైపణి కార్మికులకు, వర్కర్లకు కూలీ పెంచు అగ్రిమెంట్ రాసి ఇచ్చారని ఆసాములు వెల్లడించారు. ఎటువంటి పత్రము రాసి ఇవ్వలేరని, ఇకనైనా ఈ 2 రోజుల్లో ఆసాములను పిలిచి ఆసాములపై కూలీపై స్పష్టమైన అంగీకార పత్రం రాసి ఇవ్వకపోతే సోమవారం నుండి సిరిసిల్ల మొత్తం సాంచలు బంద్ పెట్టి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసాముల సంఘ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్, గోనె పరశురాం, శ్రీరాముల వెంకటేశం, ఇట్టం రమేష్ సాగర్, చింతకింది నరేష్ ఆసాములు ఉన్నారు. నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఆసాంలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 15-20 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నా కానీ ఆ యజమాన్యం అనేది మొండి వైఖరిగా మమ్మల్ని ఆసాంలతో పిలిచి చర్చలు జరపలేరు. ఇవాళ కార్మికుని పెంచిర్రు, బియ్యం నింపేటోళ్ళకి పెంచిర్రు. వీళ్ళందరికీ పెంచిన తర్వాత మరి ఆసామికి పెంచకపోతే ఆసామి ఎక్కడ జల్లి తీసుకొచ్చిస్తాడు, ఇది మీకు తెలియదా? ఇవాళ బియ్యం నింపే వైపని వాళ్లకు పెంచేదేవలు యజమానమా? యజమానులు ఈరి మరి బియ్యం నింపించి మాకు ఈరి, మీరు పెంచారు కాబట్టి మీరు ఇచ్చేసేయరి. ఇవాళ మాకు కోములు బియ్యములు ఇంటికి పంపిరి. మాకు ఇవన్నీ ఏ బావులు పెంచడం అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఉన్న చూడు మన అమ్మాలి ఖర్చు పెట్టే కానీ బియ్యం కానీ అన్నీ మీరే పంపిరి. మీరు పంపిస్తే మాకు ఏ సంబంధం లేదు. మీరు పెంచుతారు, మీరు మాకు ఆసాంలకు పెంచకుండా మేము వాళ్ళకి ఇమ్మంటే ఏ రకంగా ఇస్తాం? బియ్యం నింపే యజమానులతోటి చర్చలు జరపాల్సింది ఆసాంలతోటి చర్చలు కాకుండా యజమానులతోటి సంప్రదించారు. మాకు సంబంధం లేదు. ఇవాళ మాకు ఏమాత్రం కానీ అగ్రిమెంట్ కాలేదు. మేము పాలిస్టర్ కూలీ మీటర్ మీద అదనంగా 35 పైసలు ఇమ్మని చెప్పినాం. 35 పైసలు ఇమ్మని చెప్తే ఇంతవరకు చర్చలు విలువలేదు, మమ్మల్ని సంప్రదింపు చేయలేదు, మాకు చర్చలు జరపలేదు. కాబట్టి మీరు తొందరగా చర్చలు జరపాలి. మీ మొండి వైఖరిని మీరు విడనాడి ఆసాంలు అందరూ పిలిపించి తప్పకుండా చర్చలు జరిపి మాకు అదనంగా 35 పైసలు పెంచాలని చెప్పి సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మిర్జంపల్లి తాండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మే 8వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమగ్ర పశుసంవర్ధక చికిత్స అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగింది. పశుసంవర్ధక చికిత్స అవగాహన శిబిరానికి విచ్చేసిన ముఖ్య అతిథులు స్థానిక సర్పంచ్ సుభాష్ జూదవ్, ఉప సర్పంచ్ రమేష్ రాథోడ్, మొగుడంపల్లి స్థానిక పశు చికిత్స వైద్యాధికారి డాక్టర్ సునీల్ దత్, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, కనీసం ఫాతిమా, ఏఈఓ భూమయ్య, ఏఓ ఎన్ కిషన్ రావు, బిఎల్ఓ ధనశ్రీ, నరేల్, ఎల్ఎస్ఏ శంకర్, ఓఎస్ కుమార్ రాథోడ్, విజయ డైరీ జహీరాబాద్, కృష్ణప్రసాద్, ఓఎస్ రామనమ్మ, ఓఎస్ గోపనపల్లి శ్రీను, గోపాల మిత్ర, స్థానిక పశు కాపర్లు, స్థానిక ప్రజలు, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశు చికిత్సాధికారి డాక్టర్ సునీల్ దత్ మరియు స్థానిక సర్పంచ్ సుభాష్ జాదవ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సమగ్రంగా శిబిరం పశు కాపర్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. మన డిపార్ట్మెంట్ ద్వారా మార్చ్ 10 నుంచి ఏప్రిల్ 15 వరకు గాలిగుండు టీకాలు ఇచ్చినాము. తర్వాత ఈరోజు పశు మెగా క్యాంప్ పెడుతున్నాము మిర్జంపల్లి తాండాకు. ఇది స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఉంది. ఫస్ట్ మీరు సర్పంచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీ గ్రామ పంచాయతీకి సెలెక్షన్ చేసుకున్నాము. ఇదేమో ఫస్ట్ ఇప్పుడు మెగా ఫెర్టిలిటీ క్యాంప్, ఎనిమల్ హెల్త్ క్యాంప్ ఈ ప్రజలకు ఫ్రీల క్యాంప్ పెట్టుకున్నాము. తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఏదో గుడ్డలకు 15 రోజులకి 6 నెలల ఉన్న గుడ్డలకు అందరికీ ఇస్తున్నాము. తర్వాత గొర్రెలకు మేకలకు డివార్మింగ్ చేస్తున్నాము. తర్వాత మనకు ఇప్పుడు ఎంత వచ్చిన పశువులకు గవర్నమెంట్ ఎన్ఎఫ్ ద్వారా ఫ్రీ ఏదో వచ్చే పశువులకు పైసలు అప్పుడేమో పైసలు తీసుకుంటున్నాము, ఇప్పుడేమో పైసలు ఏం అవసరం లేదు. మీ దగ్గర వచ్చి ఫ్రీలో ఏదో వచ్చే పశువులు ఫ్రీలో చేస్తున్నాము. తర్వాత మనము గుడ్డలకు కానీ 6 నెలల వరకు గంటల మీద కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత మనము నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్లో మీకు గొంతువాపు జబ్బు టీకాలు ఇస్తాము, అందరూ కంపల్సరీ తీసుకోవాలి. ఈ గాలి గుంపు టీకాలు ఆల్రెడీ మనం మార్చి గ్రామ ఉన్న పశువులు అందరికీ ఇస్తున్నాము. ఇది ఈరోజు ప్రజాపాలన ప్రాణానికి 99 రోజులు చికిత్స ಮತ್ತು ఎనిమల్ హెల్త్ క్యాంప్ పెడుతున్నాము మీకు సర్పంచ్ ద్వారా. దళిత క్రైస్తవులపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న దళిత క్రైస్తవుల హక్కుల సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా వీచేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రైస్తవులు అందరూ కులమత భేదాలు లేకుండా సభకు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు చెందిన క్రైస్తవులు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఎస్సీ క్రైస్తవులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన చెందారు. కొంతమంది మత కల్లోలాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దళిత క్రైస్తవుల హక్కుల్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలని దళిత క్రైస్తవుల హక్కుల్ని అణగదొక్కే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బులుమల్ల జీవన్ ఇండియా ప్రెసిడెంట్ కుమార్ రాజేష్, పసుల ప్రసాద్, అక్కినపల్లి ఆహరోను, ఏంటిది జింకపాల్, దాసరి జోసెఫ్, బండి డేవిడ్, దుబ్బల ఆనందం, గద్దెల కిషన్, మచ్చ నరసింహం, సడిమల శోభరాణి, ఎనగందుల భిక్షపతి, ఆవునూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న క్రైస్తవులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి దళితుల మీద గత సంవత్సరాలు తరతరాలు భయంకరమైన వివక్ష జరుగుతూ ఉంది. స్పెషల్గా మరి రీసెంట్లీ మరి కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. రిజర్వేషన్లు మరి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ తీసేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని బట్టి మన రాష్ట్రంలో, దేశంలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు. కానీ మరి దళిత క్రైస్తవులందరి విషయంలో గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు స్పందించి మరి దాని మీద ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టిండు. అయితే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12వ తారీఖు నాడు దళిత క్రైస్తవుల అవగాహన సదస్సు అనేది ఒకటి పెడతా ఉన్నాం. కాబట్టి మందకృష్ణ మాదిగన్న గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మనమందరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి క్రైస్తవులు మనము దండెత్తి మరి కరీంనగర్లోనికి మనం వెళ్ళవలసిందిగా ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శిగా నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మనము ఆ దినాన ఉదయం 10 గంటల వరకు మనము కరీంనగర్లో ఉండి ఆ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా నా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మరి దళిత క్రైస్తవుల హక్కుల సదస్సు మరి నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరవుతున్నారు. కాబట్టి మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు, అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించిన క్రైస్తవులు కూడా మరి వారికి మద్దతుగా ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీలకు మరి మతం మారినట్టుంటే ఖచ్చితంగా క్రిస్టియన్స్లను ఎస్సీలో ఉన్నటువంటి హక్కులు రద్దనే దాని మీద జియో తీసుకురావడం జరిగింది. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వము కావాలనేది మరి ఉద్దేశం కొద్ది దళిత క్రైస్తవుల మీద చేస్తున్నటువంటి కుట్ర అనేది కూడా మరి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీ కూడా స్పందించి మరి క్రైస్తవులకు మద్దతుగా ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం కూడా లేదు. మరి ఓట్లు వచ్చేసరికి దళిత క్రైస్తవుల దగ్గరికి వచ్చి మాకు ఓట్లు వేయాలి, మేము
మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందంకల చక్రపాటి సందర్శించారు. నిన్నటి రోజు కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితుల్ని తెలుసుకోవడానికి ఈరోజు కౌన్సిల్ సభ్యులతో కలిసి రగుడు, చంద్రంపేట, ముస్టిపల్లి పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షం కారణంగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారని చైర్పర్సన్ ఆవేదన చెందారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ఖచ్చితంగా రైతులు పండించిన చివరి గింజ వరకు నాణ్యత ధాన్యంతో సహా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అంతేకాకుండా రైతులు పండించిన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొనుగోలు కేంద్రంలో తూకం వేసే క్రమంలో 42 కిలోల 600 గ్రాములకు తూకం వేస్తున్నప్పటికీ రైస్ మిల్లులో ధాన్యం దించుతున్నప్పుడు అక్కడ ఒక లారీ లోడ్ వెంబడి సుమారు 6 క్వింటాల వరకు తక్కువగా చూపిస్తున్నారన్నారు. దీనివల్ల రైతులు చాలా ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఈ సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ చేస్తున్న మెప్మా వారు మరికొన్ని తార్పులను తెప్పించి రైతులకు వరి ధాన్యం తడవకుండా కప్పుకునేలా అందించాలని, అలాగే మంచినీటి సరఫరా కానీ చలువ పందిల ఏర్పాటు వంటి ఏర్పాట్లను చేయాలని, రైతులను ఎప్పుడప్పుడు సమన్వయపరుస్తూ వారి ధాన్యాన్ని సులభంగా అమ్ముకునేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ విప్ బుర్ర మల్లికార్జున్, కౌన్సిల్ సభ్యులు బుర్రబాలు, బోల్గం వైష్ణవి నాగరాజు, మొగిలి నాగరాజు, మాజీ కౌన్సిల్ సభ్యులు పాతూరు రాజిరెడ్డి, మెప్మా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్న దాదాపు 4 వార్డులు మన మెప్మా ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లు మరి నిన్నటి అకాల వర్షానికి వడ్లు తడవడం తడిచినాయి. మరి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము మరి అమాలులని కానీ మరి లారీలు కానీ మరి కరెక్ట్ టైంకు అందిస్తే మరి ధాన్యము ఖరాబ్ కాకుండా పాపం రైతులు ఎలాంటి నష్టపోకుండా ఉంటుందని మా మున్సిపల్ పక్షాన మేము గౌరవ కౌన్సిలర్లు మరి నేను కూడా ప్రభుత్వానికి తెలుపుకుంటున్నాము. మరి ఎందుకంటే లారీలు ఇక్కడ లోడ్ అయినాక కూడా మరి రైస్ మిల్లులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి రైస్ మిల్లులో కూడా ఇక్కడ దాదాపు ఒక 20 క్వింటాలు వేసుకుంటే ఆడుకోయే వరకు కూడా ఇంతకుముందు రైతులు పాపం వాళ్ళు బాగా బాధపడుతున్నారు. ఆడుకోయే వరకు మళ్ళా 20 క్వింటాలకు దాదాపు ఒక 5 క్వింటాలు కూడా తక్కువ చూపిస్తున్నారట. మరి అది ఎందుకు దేనివల్ల ప్రాబ్లం అవుతుందని మరి రైతులు కూడా అడగడం జరుగుతుంది. మరి ఎందుకంటే మీరు గౌరవనీయులు మన జిల్లా అధికారులు మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి మరి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ, మరి మనకు ఇప్పుడు మేలో అకాల వర్షాలు బాగుంటాయి కాబట్టి దయచేసి మరి రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం ఖరాబ్ కాకుండా చూసి మరి తొందరగా కూడా ధాన్యము లోడ్ చేయాలని కోరుకుంటూ, మరి లోడ్ చేసినాక కూడా రైస్ మిల్లుల్లో అమ్మాలులకు ఇబ్బంది అవుతుంది అంటారు. మరి అమ్మాలని కూడా అక్కడ పెంచి మరి తొందరగా మన రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యము రైస్ మిల్లులలో పడతట్టు చూడాలని కోరుకుంటున్నాను. సెంటర్ను సందర్శించడం జరిగింది. అకాల వర్షానికి రైతులు చాలా నష్టపోవడం జరిగింది. వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. గింజను కొనాలి. తడిసిన వడ్లనైనా గింజ కొనాలి. ఇది ఎందుకు జరిగిందంటే ఐకేపీ సెంటర్ లేటుగా ఓపెన్ చేయడం వల్లనే ఇది ప్రభుత్వ వైఫల్యమే. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఈ గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కలెక్టర్ గారు దీనిపై మీరు స్పెషల్గా దృష్టి సారించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం లొల్లీల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు. నిన్న బండి సంజయ్ గారు మీరు సిరిసిల్లకు వచ్చిర్రు, ఏ ఒక్క సెంటర్ విజిట్ ఎందుకు చేయలేరు? రైతులు అంటే మీకు అంత చిన్న చూపా? మీరు దీనిపై వెంటనే స్పందించాలి. సంజయ్ గారు మీకు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద దాడి చేయడానికి ఉన్న టైము రైతులను పరామర్శించడానికి లేదు. ఒక్కొక్క రైతు ఇక్కడ అల్లాడిపోతుండు. మీరు కంపల్సరీ రైతులను తొందరలో విజిట్ చేసి వాళ్ళని ఆదుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అని కోరుచున్నాను. ఈరోజు సిరిసిల్ల పట్టణ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా మరి ప్యాడీ సెంటర్లలో ఉన్న వడ్లన్నీ కూడా తడవడం జరిగిందని చెప్పి సమాచారంతో ఈరోజు చైర్మన్ గారు మరి వారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అందరం కూడా ప్యాడీ సెంటర్లను మరి చూడడానికి రావడం జరిగింది. మరి మా ఇచ్చర్ వచ్చి జోకడానికి అమాలి లేక లారీలు రాక
ఆ ఇబ్బంది వల్ల మా ఇచ్చారు ఒక్కొక్కరు వారం రోజుల కిందనే వచ్చినాయి. మరి అవి సక్రమంగా మన నిర్వహణ జరగక మరి వడ్లు ఆగడం వల్ల ఈరోజు వర్షానికి తడిసి వాళ్ళు మళ్ళీ ఎండవేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే అమాలీల కొరత కొన్ని సెంటర్లలో ఉన్నది, మరి లారీల కొరత చాలా ఉన్నది, అన్ని సెంటర్లలో ఉన్నది. లోడింగ్ అన్లోడింగ్ ఇబ్బంది ఉన్నది. కొన్ని దగ్గరలో లోడింగ్ ఉన్నది కానీ రైస్ మిల్లల్లో 2 రోజుల దాకా లారీ దించక మరి అన్లోడింగ్ లారీలు అక్కడనే ఆగిపోయి లారీలు ఇక్కడికి వెంటనే రాక ఈరోజు మనం చూసినట్టయితే ఆ తడిసి జోకిన వడ్ల సంచులు కూడా తడవడం జరిగింది. మరి రైతులందరూ చైర్మన్ గారికి ఇదే విన్నవించారు. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. వడ్లన్నీ కూడా మాయిచరచ్చి ఉన్నాయి, తొందరగా జోకి రైస్ మిల్లుకు చేరుకునేటట్టు చేసి రైతులను ఆదుకోవాలి. మరి హమాలీల కొరత ఉన్న దగ్గర ఏదైతే ఉందో హమాలీలను కూడా ఏర్పాటు చేయాలి. లారీలు ప్రతిరోజు ప్రతి సెంటర్కు అవసరం ఉన్నన్ని లారీలను వచ్చేట్టు చేసి మరి వడ్లన్నీ కూడా తొందరగా రైస్ మిల్లుకు చేరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వడ్ల కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టి మరి ఈ సమస్య రాకుండా తొందరగా పరిష్కరించి వడ్లన్నీ కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా బాధ్యులు అన్నాల్ దాస్ గని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణలు డిమాండ్ చేశారు. ఈరోజు యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని వారు ఆవేదన చెందారు. ముఖ్యమంత్రి ఏప్రిల్ నెల నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందిస్తామని ఆర్భటంగా ప్రకటించి కార్మికుల వివరాలు బ్యాంక్ అకౌంట్స్ తీసుకుని కూడా చెల్లించకుండా కార్మికుల కుటుంబాల్ని పస్తులుంచుతున్నారన్నారు. 2018లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమ్మె చేస్తున్న టైంలో కార్మికుల టెంట్ల వద్దకు వచ్చినప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచుతామని ప్రత్యేక గ్రాంట్ ద్వారా వేతనాలు ఇప్పిస్తామన్నారు గుర్తు చేశారు. ఈ సమావేశంలో జీపీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, మండల అధ్యక్షులు లోకిని శ్రీనివాస్, కంసాని రవీందర్ కార్మికులు ఉన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలలుగా వేతనాలు లేవు. చిన్న గ్రామ పంచాయతీల్లో 5, 6, 7 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఈ మధ్య జిల్లా పంచాయతీ అధికారి గారిని అడిగితే వస్తాయని చెప్పడం జరుగుతుంది తప్ప ఎప్పుడు వస్తాయో చెప్పే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తామని చెప్పింది. 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు. మరి ఈ మధ్యలో అడిగితే జనరల్ ఫండ్ నుంచి వేతనాలు ఇమ్మని చెప్పారని చెప్తున్నారు. జనరల్ ఫండ్లో నిధులు లేవు. మరి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు గురించి స్పష్టమైన ప్రకటన చేయాలి. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక బడ్జెట్లో వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేయడం గౌరవ ముఖ్యమంత్రికి సరిపోదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందిస్తామని ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో మరి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిఐటియు సిద్ధంగా ఉందని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాలు రాక పస్తులుండే పరిస్థితి ఉన్నది. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి వెంటనే వేతనాలను అందించాలని, ప్రతి నెల కూడా ప్రభుత్వం నుండే 1వ తారీఖు నాడే వేతనాలు వచ్చే విధంగా చేయాలని చెప్పి సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి ప్రభుత్వము మరి ఏప్రిల్ నుంచే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి ఆన్లైన్ ద్వారానే జీతాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి జనరల్ ఫండ్ నుంచి ఆ జీతాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు సంబంధిత మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కేబినెట్ నిర్ణయం చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అధికారులు జీతాలు అడిగితే మా దగ్గర ఏం లేదు, పైనుంచి ఆదేశాలు వస్తేనే మేము చేసే పరిస్థితి ఉంది, బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. దాదాపు 3 నెలల నుంచి ఆ జిల్లా అంతటా కూడా గ్రామ పంచాయతీలు వేతనాలు రాక కార్మికులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. చిన్న గ్రామ పంచాయతీలలో అయితే 6-7 నెలల నుంచి కూడా వేతనాలు రాక అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంబంధించిన ఎంపీడీఓలు కావచ్చు, డిపిఓ దగ్గరికి అడిగితే మరి వారు ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వము పంచాయతీ కార్మికులతో పని చేయించుకోవడం ఉన్నటువంటి శ్రద్ధ, మరి పంచాయతీ కార్మికులు ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. ఆ తక్కువ వేతనాలను కూడా మరి చెల్లించలేని పరిస్థితుల్లో
ఉన్నది. కాబట్టి వెంటనే ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు అందించాలి. ప్రతి నెల గ్రీన్ చార్టర్ ద్వారా వేతనాలు అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంపైనే మరి మే 11వ తేదీ సోమవారం రోజున మరి గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశము జనగామ జిల్లాలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇటు రాష్ట్ర కమిటీ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణను కూడా రూపొందించి అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెళ్లేందుకు కార్మిక వర్గం సిద్ధమవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు అందించాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు. పాలిస్టర్ అసోసియేషన్ కార్యాలయం ముందు ఆసంల ధర్నా. యాజమాన్లు అగ్రిమెంట్ చేయకుంటే పవర్లూం పరిశ్రమల బంద్కు పిలుపు. నెల 12న కరీంనగర్లో దళిత క్రైస్తవుల హక్కుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నాయకులు. వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్. అకాల వర్షంతో తడిసిన వడ్లను పరిశీలించి రైతులకు భరోసా. గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.